హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ భావన. అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం నిన్న చూసాం కదా. సో అక్కడి రాజ్యంకి అమెరికాకి చాలా సంతోషంగా వాళ్ళు నిన్న సెరమనీ అయితే జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. కానీ ఇక్కడ భారతీయులకి మాత్రం ఒక చేదు అపోహ అయితే మిగిలిందని చెప్పుకోవాలి. ఎందుకు అనుకుంటున్నారా? H1B వీసా రద్దు చేసినట్టయితే కొన్ని వాక్యాలు బయటకు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ ఇదివరకు కూడా H1B వీసా క్యాన్సిల్ చేస్తామంటూ భారతీయ విద్యార్థులని వెనక్కి పంపిస్తామంటూ కూడా గత 2 సంవత్సరాలుగా కూడా ఇలాంటి ఒక వాక్యాలు, ఇలాంటి ఒక నెగటివిటీని కూడా బయటికి తీసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటికీ కూడా ఇవాళ ఈసారి ఈ రెండవసారి ఆయన అధ్యక్షుడిగా కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా బయట దేశం నుంచి, విదేశాల నుంచి ఎంతమంది అమెరికాకి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు, ఎవరికి పౌరసత్వం అందుతుంది అంటూ కూడా ఇలాంటివి ఒక ఫిల్టర్ చేస్తూ ఆయన ఈ పనిలోనే ఉన్నారు అంటూ కూడా మనకు అర్థమవుతుంది. మన భారతీయులు ఎంతోమంది విద్యార్థులు ఎంఎస్ చదవడానికి అమెరికాకి వెళ్ళడం మనం చూస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా చాలా వేల సంఖ్యలో కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క కొత్త వాళ్ళ చదువు కోసం విద్యార్థులు వాళ్ళ ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి దానికంటూ కూడా అమెరికాకి వెళ్ళాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అంటూ కూడా వాళ్ళు నేర్చుకొని వాళ్ళు H1B వీసాని సాధించి మరీ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఇలాంటి ఒక నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి ఒక్క వాక్యాలని ఎందుకు ఆయన భారతీయులకి, ముఖ్యంగా భారతీయులు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది అక్కడ సెటిల్ అవుదామనే వెళ్తూ ఉంటారు. అక్కడ ఎడ్యుకేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ విద్య పూర్తయిన తర్వాత కొంతమంది విద్య అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ చదువుకుంటూ కూడా ఎంఎస్ చేస్తూ కూడా పార్ట్ టైం జాబులు చేసుకుంటూ కూడా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అయితే రన్ చేస్తూ ఉంటారు. పార్ట్ టైం జాబులతో కూడా వాళ్ళ యొక్క అక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ వరకు కూడా వాళ్ళు సంపాదించుకుంటూ కూడా కొనసాగిస్తూ ఉంటారు. మరి ఇదే క్రమంలో ఈసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మన డొనాల్డ్ ట్రంప్ ఎందుకు H1B వీసాని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు? నిజానికి మన భారతీయులు అక్కడికి వెళ్ళిన సంఖ్య అయితే ఇప్పటికీ చాలా చాలా ఎక్కువే ఉందని చెప్పుకోవాలి. దానికి కూడా మనం చాలా గర్వంగా సంతోషపడాలి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడున్న టెక్నికల్ కానీ ఏదైనా కూడా మన ఇక్కడ భారతీయులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అమెరికాని కూడా ఒక టెక్నికల్గా కూడా చాలా మెరుగుపరిచారు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన భారతీయులు చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ చదువునే కాదు, వాళ్ళ యొక్క లైఫ్ సెటిల్మెంట్ కూడా అక్కడే జరుపుకుని పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కని కూడా అక్కడ పౌరసత్వాన్ని కూడా సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు అక్కడ పుట్టిన పిల్లలకి పౌరసత్వం అందదు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు కూడా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళేవారు ఇంకా చాలా మందే ఉన్నారు. ఇలాంటి విద్యార్థులు మరి చాలా అపోహలు అంటే చాలా డైనమాలో కూడా ఉన్నారు. H1B వీసా మరి తీసుకున్న వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారా, లేదంటే ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన వాళ్ళు కూడా తీసుకోవాలా లేదా అంటూ కూడా చాలా మంది డైనమాలో అపోహలు ఉండాలని చెప్పుకోవాలి. నిజానికి H1B వీసా రద్దు నిజంగా చేయబడితే నష్టం అమెరికాకి 100% ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మాత్రమే భారతీయులు అక్కడికి వెళ్ళి చాలా చాలా టెక్నికల్గా కూడా అక్కడిని మెరు చూపించినట్టు కూడా మనం చాలా చూస్తున్నాము. అది కూడా ఓన్లీ కేవలం భారతీయులకు మాత్రమే సాధ్యం. మరి ఇలాంటి ఒక నష్టం అమెరికా ఇలాంటి వైపు ఎందుకు మొగ్గు చూపుతుంది? మరి భారతీయులు ఏం తప్పు చేశారు? ఇక్కడ నుంచి వెళ్ళి చాలా మంది అక్కడ ఎంతో అత్యధునికంగా కూడా వాళ్ళు సాధించినవి ఎన్నో ఉన్నాయి. జాబ్ పరంగా చూసుకుంటే, ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళ ఫ్యామిలీలు పిల్లలు కన్న తర్వాత కూడా వాళ్ళ పౌరసత్వాన్ని సాధించుకొని ఆ పౌరసత్వాన్ని కూడా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళు సాధించారు, చాలా మంది ఉన్నారు. సరే, ఇదే ఒక నెగటివిటీని ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు చాలా విద్యార్థులు కూడా అసలు వెళ్ళిన వాళ్ళు వస్తారా, లేదంటే మనం వెళ్ళొచ్చా వెళ్ళొద్దా అంటూ కూడా అపోహ ఉన్నారు. మరి నిజానికి రద్దు చేయడం అనేది జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఇది చాలా గమనించాల్సిన విషయం అని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే H1B వీసా రద్దు చేస్తే నష్టపోయేది అమెరికానే. మన భారతీయులు కూడా ప్రతిసారి ఇప్పుడు మనం తాజాగా చూసాము, ఒక వ్యక్తి కాల్పుల్లో కూడా మరణించినట్టుగా మనం చూసాం. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత దుఃఖిస్తున్నారు. ఇలాంటి ఒక చేదు అనుభవం భారతీయులు ఇది మొదటిసారి కాదు, ఎన్నోసార్లు కూడా, ఇది కూడా చివరిసారి కూడా కాదు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికా ఏదైతే ఉందో అక్కడ వెపన్స్, ఆయుధాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. ఎందుకంటే అమెరికాలో ప్రతి ఒక్క ఆయుధాలని అక్కడే తయారు చేయడం జరుగుతోంది. మరి ఇలాంటి క్రమంలో ఎందుకు అమెరికా ప్రతి వాళ్ళకి కూడా ఎవరు
అంటే గన్నులు కానీ ఏదైనా కూడా ఆయుధాలు ఎవరు వాడాలి, ఎందుకు వాడాలి అని ఒక పర్మిషన్ ఇవ్వాలి. మరి తాజాగా చూసిన ఒక వ్యక్తి భారతీయుడు ఎలా చనిపోయాడు, ఆ కాల్పులు ఎలా జరిగాయి, అసలు ఆ కాల్పుల వెనకాల ఉంది ఏంటి, జరిగింది ఏంటి, ఇది భారతీయులని ఎందుకు టార్గెట్ చేస్తూ ఎందుకు అలా చావికి గురవుతున్నారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళు చదువుకుంటారని అమెరికాలో ఉన్నాడు మా అబ్బాయి అంటూ కూడా ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తూ కూడా చాలా మంది తల్లిదండ్రులు సంతోషంగా చెప్పుకుంటారు. మరి ఇలాంటి ఒక భారతీయులకి ఎందుకు అలా కాల్పులలో చావును చూడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అమెరికా నిజంగా వీటిపై చాలా ఒక దృష్టి పెట్టాల్సిన పని అయితే ఉందని చెప్పుకోవాలి. మరి H1Bకి సంబంధించి H1B వీసాకి సంబంధించి ఇప్పుడు వెళ్ళాలి అనుకున్న విద్యార్థులు ఇక్కడతో వెనక్కి అడుగు వేయాల్సిందే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆయన గెలిచిన తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థులని కూడా ఆయన ఒక అంశంపై బయట నుంచి ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఇల్లీగల్గా జాబులు చేసుకుంటున్నారు అంటూ కూడా ఇలాంటి ఒక ఇన్వెస్టిగేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయని తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి టైంలో వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తారా అన్నది మనకి ఇంకా తెలియదు. రావచ్చు, లేదంటే అక్కడ నుంచి రాకపోతే కూడా ఏదో ఒక కేసులు పెట్టి కూడా వాళ్ళని జైల్లో కూడా పెట్టొచ్చు. ఇలాంటి ఒక సందర్భాలు కూడా చాలా జరుగుతూనే ఉంటాయి, జరిగాయి కూడా, ఇప్పుడు జరిగే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ దీనివల్ల ఎవరు భయాందోళనకి మాత్రం గురవ్వాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ ఉన్న H1B వీసాకి భారతీయులు ఎవరైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చేస్తే కూడా చాలా మంచిదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక దాంట్లో ఇరుక్కొని అక్కడే ఇరుక్కుపోయే కంటే కూడా మళ్ళీ ఇప్పుడు మీ యొక్క వీసా రెన్యువల్ చేసుకునే టైం వచ్చింది అని అనుకునే వాళ్ళు కూడా రెన్యువల్ చేసుకోకుండా తిరిగి మన ఇండియాకి వచ్చేస్తే ఇంకా చాలా చాలా సంతోషంగా ఉండొచ్చు. H1B వీసా తీసుకునే వాళ్ళు కూడా ప్రస్తుతానికి మాత్రం వెనకడుగు వేస్తూ కూడా వాళ్ళు ఆగిపోతే మరీ మంచిది. మరి ఇలాంటి ఒక అమెరికా అగ్రరాజ్యం అమెరికాకి సంబంధించి ఇలాంటి ఒక టెక్నాలజీని పెంచిన మన భారతీయులకి అక్కడ ఒక చేదు అనుభవం గురవుతోంది. మరి చూద్దాం. ఇంకా ప్రస్తుతానికి అయితే కాల్పుల్లో కూడా చాలా మంది మరణించిన వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉన్నాము. మరి H1B వీసా రద్దు చేయడం అనేది అయితే జరగదు అని కూడా మనం భావించవచ్చు. సో కట్టడి అయితే చేయొచ్చు. H1B వీసాని రద్దు చేయడం కాకుండా కట్టడి మాత్రం చేస్తారు. సో కట్టడి చేయడంతో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన విద్యార్థులు ఎవరైతే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే కూడా సెటిల్ అయిన వాళ్ళు కూడా అక్కడే ఉండి వాళ్ళు పౌరసత్వాన్ని కూడా సాధించుకోవచ్చు అంటూ కూడా చాలా మంది వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు అక్కడ వీసా ఇంకా టైం ఉంది మనకి అంటే రెన్యువల్ చేసుకునే అంశం చూసుకుంటే మనం తిరిగి ఇండియాకి వస్తే చాలా సంతోషంగా వాళ్ళ పేరెంట్స్ కూడా సంతోషపడతారు. మరి H1B వీసా కట్టడి చేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ అయితే మనకి తెలియజేశారు.